మా అక్క వచ్చిందంటే చాలు ఏదో పెంట పెడుతుంది, వచ్చిన ప్రతిసారి బిర్యానీ తిందాం మండికి వెళ్దాం అనేది. కానీ ఈసారి ఎందుకో పేజా చేసుకుందాం రెడీగా ఉండండి అన్నది. ఈలోగా నేను అన్ని రెడీ చేస్తాను, వెళ్ళి కాయగూరలు కోసే అంది. దీని డెడికేషన్ చూస్తే బాగానే చేసేలా ఉంది కదా అని కత్తి తెచ్చి కసా నూరేసాం, కాయగూరలు పసా అని కోసేసాం. ఇక ప్లేట్ తెచ్చి ప్లేట్ కి ఆయిల్ రాసింది, ఆయిల్ రాసిన ప్లేట్ మీద మైదా ముద్దేసి పలచే పావేసింది. పావిని ముద్ద పైన ఫోర్క్ పెట్టి బొక్కలు పెట్టేసింది. బొక్కలు ఎందుకు పెడుతున్నావా అంటే కింద నుంచి ఆవిరి పైకి రావడానికి సోచి చెప్పింది. మళ్ళీ ఆ బొక్కలు కప్పేయడానికి కెచప్ వేసి మొత్తం పావేసింది. పావిని కెచప్ మీద స్టైల్ గా కాయగూరలు వేసింది. కాయగూరలు ఎక్కువ మళ్ళీ ఇదే తినేసింది. ఇక డెకరేషన్ అంతా అయిపోయింది. పొయ్యి మీద గిన్నె పెట్టింది, గిన్నెలో సాల్ట్ వేసి దాని లోపల ఇంకో గిన్నె పెట్టింది. డెకరేషన్ చేసిన పిజ్జా హట్ తెచ్చి గిన్నె లోపల పెట్టి మూత పెట్టింది. ఇక చూసుకో నిమిషానికి వెళ్ళడం ఎలా ఉందా అని చూడడం. ఇక టైం అయిపోయింది, పిజ్జా కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం తిని బలం ఇవ్వడం ఎందుకులే అని తమ్ముడు కూడా గిడితే ఆడేమో చిన్న ముక్క తిని గబగబా పరిగెట్టుకుని పుసుక్కుమని ఊసాడు. ఇదేం కారం రా బాబు, పోయి ఇప్పుడు నేను దీన్ని ఎలా తినాలా అనుకోని ఇలా చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నాను అంతే. శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా.